పెద్ద అడవిలో ఒక చిన్న కోతి ఉండేది. దాని పేరు చిన్ని. చిన్ని తన అమ్మతో చాలా సంతోషంగా జీవించేది. ఒకరోజు పండ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అది అనుకోకుండా తన గుంపు నుండి దూరమైపోయింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో చిన్ని చాలా భయపడి ఏడవడం మొదలుపెట్టింది. కొంత దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద నది కనిపించింది. ఆ నదిని ఎలా దాటాలో చిన్ని అర్థం చేసుకోలేక మరింత అయోమయంలో పడింది. అదే సమయంలో అక్కడికి ఒక చిన్న ఏనుగు వచ్చింది. దాని పేరు బంటి. చిన్ని పరిస్థితిని చూసి బంటికి జాలి వేసింది. వెంటనే బంటి తన మీద ఎక్కమని సంకేతం ఇచ్చింది. మొదట చిన్ని కొంచెం భయపడ్డా బంటి మీద నమ్మకం పెట్టుకుని దాని మీద ఎక్కింది. బంటి జాగ్రత్తగా నదిని దాటి చిన్నిని అవతలికి తీసుకెళ్ళింది. ఆ ప్రయాణంలో ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఆడుకుంటూ మంచి స్నేహితులయ్యారు. చివరకు చిన్ని తన అమ్మను చూసి చాలా ఆనందపడింది. కానీ బంటిని విడిచి వెళ్లడం చిన్నికి బాధగా అనిపించింది. చిన్ని బంటిని గట్టిగా కౌగిలించుకుని, "నువ్వు నాకు మంచి స్నేహితుడు" అని చెప్పింది. ఆ రోజు నుండి చిన్ని మరియు బంటి ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ తమ స్నేహాన్ని మరింత బలపరుచుకున్నారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, జీవితంలో చేసిన సాహసాలలో మనకు దొరికే నిజమైన స్నేహం చాలా విలువైనది.